దేవుని ఆలోచనలో బ్రతుకుతున్నటువంటి పిల్లలారా, పరిశుద్ధులారా, యథార్థవంతులైన నీతి కలిగిన పిల్లలారా, ఆయన ఆలోచన విధానంలో బ్రతకనీకి ఆలోచన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యులే. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యం దివారాత్రము ధ్యానించువారు ధన్యులు, వినువారు ధన్యులు, పాటించువారు ధన్యులు. కనుక అతి ధన్యత ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన నేర్పిస్తూ, ఆయన అలా పరిశుద్ధంగా ఉంటూ, ఆయన నేర్పిస్తూ పరిశుద్ధంగా ఉంటూ, మనము పాపులైన అపవిత్రమైన మనమును ఆయన పరిశుద్ధ రక్తంతో రక్షించుకుంటూ ఆ పరమందు ఆయన కన్నుల ఎదుట మనం యథార్థంగా పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు కృప చూపించి మనకు వాక్యాన్ని ఇచ్చి, ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి, ఎలాగో ఆయన తిరిగి లేచిన మొదటి ఫలంగా అలాగే తర్వాత ఫలంగా మనమును కూడా ఆ మరణం చేయించే బిడ్డలుగా చేయడానికి ప్రభువుకు కోరుకొని ఉన్నారు. ఇలా ఆయన ఆల్రెడీ మరణం జయించిన ధీరుడు వీరుడు ఎవరైనా ఉన్నారంటే ఓన్లండి యేసుక్రీస్తు ప్రభువారు. మరణమును జయించినటువంటి ధీరుడు వీరుడు ఆయన మాత్రమే కాదు, సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే కాదు, మరణాన్ని జయించేది మనమల్లో కూడా ఆ అనుభవంలోకి తేబోతున్న గొప్ప దేవుడు, అట్టి అనుభవ జ్ఞానంలోకి నడిపించుతున్నటువంటి గొప్ప దేవుడు, ఆ వాగ్దానము నెరవేర్చబోతున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన తండ్రి యుద్ధకు చేరినాడు. తర్వాతగా రెండవ రాకడగా, మళ్ళీ ఒక రాకడగా, ఒకసారి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, దేవుడి కుమారుడు కనుక తిరిగి లేచినాడు. ఆయన మళ్ళీ లేచిన తర్వాత 40 దినాలు ఉండి జ్ఞానము బుద్ధి వివేచన మనకు నేర్పించి మనకు తోడుగా మళ్ళీ ఆయన పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాలలోనే పెట్టి మళ్ళీ తర్వాత ఆయన పరిశుద్ధ పట్టణంకు వెళ్ళాడు. మళ్ళీ వస్తానని చెప్పినటువంటి దేవుడు నమ్మకమైన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, చాలా నమ్మదగిన దేవుడు. అట్టి నమ్మదగిన దేవుని కలిగి ఉన్న మనము ఆయన వాక్యాలతో మనం కట్టబడుతూ దిద్దబడుతూ ఉన్నట్లయితే ఆయన సంతోషించే దేవుడుగా మనకు కనపడుతున్నారు. నా పిల్లలు సత్యములో బ్రతికితే నాకు చాలా ఇష్టం అంటున్న గొప్ప యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పండగ వచ్చిందని, లేదా ఇంకా 2 దినాల్లో పండగ, క్రిస్మస్ వచ్చిందని సంబరాలు చేసుకోవడం కాదు, కానీ సంబరాలు వచ్చిందని ఇంటికి స్టారు లేదా లైట్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, సంతోషపడవచ్చు, తప్పేం లేదు. కానీ మొదటగా హృదయములో ఆ నక్షత్రం లేదా హృదయము, వారి హృదయము, ప్రతి ఒక్కరి హృదయము ఆ యొక్క స్టార్ వలె, ఆ నక్షత్రము ఎలాగా ప్రకాశిస్తుందో మన హృదయము ఆ నక్షత్రం వలె ఉండాలి. ఆ సృష్టికర్త అయిన దేవుని మన హృదయం అనే నక్షత్రం వలె ఆ యొక్క తేజరిల్లుతుంటే, కాంతివంతంగా ఉంటే ఆయన ఆరాధనకు మనము ప్రేమించినట్లయితే ఆయన సంతోషపడతాడు. మనకు రక్షణ ఉంటుంది, తర్వాత ఆయన రక్తంలో కడగబడి రక్షణ పొందుకుంటామంటాం. కానీ మన బ్రతుకు సరిలేదంటే ఆయనకు సంతోషం లేదు. రక్షణ తీసుకుంటాము, యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకుంటాము. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ప్రభు వాక్య ప్రకారం మనం బ్రతకనట్లయితే, మన వాక్యముతో దిద్దబడకున్నట్లయితే, కట్టబడకున్నట్లయితే, లోబడకున్నట్లయితే, వాక్యమును ప్రేమించకున్నట్లయితే మన ప్రయాస ఇంటికి స్టార్లు కట్టుకో, లైటింగ్ పెట్టుకో ప్రయోజనం లేదు. నిజమైన ఆరాధన యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు, మనం రక్షించడానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఇంత జరిగింది. నిజమైన ఆరాధన అంటే ఆయన వాక్య ప్రకారం బ్రతకటము నిజమైన ఆరాధన. ఆయన మాట వినడము నిజమైన ఆరాధన. ఆయనను ప్రేమించడము నిజమైన సంతోషము, ఆరాధన. ఇది ప్రియ. కనుక బ్రతుకు మార్చుకోవడం ముఖ్యము. కారులో కట్టుకోవచ్చు, తప్పు లేదు.
ఏదైనా చేసుకోవచ్చు పండగ. క్రీస్తు ప్రభు వారు లోకరక్షకుడు, లోక కళ్యాణంగా చేయనికి, సర్వ మానవాళిని రక్షించడానికి పుట్టినటువంటి గొప్ప దేవుడైన దేవుడైంది మనిషిగా పుట్టి చాలా అనుభవ జ్ఞానాలు మనకు నేర్పించి ఎలా బ్రతకకూడదు, ఎలా బ్రతకాలో మనకు నేర్పించి మళ్ళీ తిరిగి వెళ్ళినటువంటి దేవుడు గొప్పవాడు, నమ్మకస్తుడు, పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధ పిలుపుతో పిలిచి నిన్ను ఆయన పట్టణంలో పరిశుద్ధునిగా యథార్థవంతులుగా ఉండాలని కోరినటువంటి దేవుడు గొప్పవాడైన ఆ దేవుని మనం స్టార్ కట్టుకుంటేనే లేదంటే ఈ యొక్క లైటింగ్ పెట్టుకుంటేనే కాదు, కానీ ప్రతిరోజు వాక్యంతో సంతోషించేవాడు నిజమైన క్రిస్మస్ చేసినవాడు, నిజమైన క్రీస్తుని ప్రేమించినవాడు. ప్రతిరోజు వాక్యంతో మనము దిద్దబడాలి, నేర్చుకోవాలి. ప్రతిరోజు మనము మలినమైన జీవితంతో ఉన్నటువంటి వారం. అందుకే దేవుని వాక్యము అదే ఇంతగా కూడా అనుకున్నాము. ఏం చెప్పిందంటే, మీలో, ఈ వాక్యము మనము గ్రంథంలో ఉన్నటువంటి మాటే, మీలో ఎవరైనా సరే నేను కరెక్ట్గా దృష్టించి చూచిన ఎడల, దేవుడు అంటున్నటువంటి మాట, మీలో ఎవరైనా సరే నేను కరెక్ట్గా దృష్టించి చూచిన ఎడల మీలో నీతిమంతుడు ఎవడు నా ముందు అసలు నిలువలేడు. అంటే ఎవరు నీతిమంతులు లేడు, పరిశుద్ధులు లేడు, యథార్థవంతులు లేడు, ఉత్తములు లేడు, దయగలిగిన వాడు లేడు, కరుణ కలిగిన వాడు లేడు, ఒక క్రీస్తు ప్రభువారు అని వాక్యం చెప్తూ దేవుడు అయినప్పటికీ మిమ్మల్ని ప్రేమించి నా ముద్దు కుమారుని ద్వారా మిమ్మల్ని పవిత్రపరచాలనుకున్నాను కనుక నీకు ఆ వరం ఇచ్చాను అంటున్నాడు దేవుడు. ఆ వరం ఇచ్చిన దేవుణ్ణి మన హృదయంలో వెలిగించుకుంటే, నిన్ను నీవు వెలిగించుకుంటే మనము దేవుణ్ణి కరెక్ట్గా ఆరాధించిన వారం అవుతాం. పండగనే యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25 పుట్టేని ప్రపంచమంతా పండుగ చేసుకుంటుంది, ప్రతి దేశం పండుగ చేసుకుంటుంది. చాలా గొప్ప పండుగ ఇది, ప్రతి దేశము చేసుకుంటున్నటువంటి పండగే. కానీ ప్రతిరోజు పండగలా ఫీల్ అయ్యే క్రైస్తవుడు ఎవరంటే, ప్రతిరోజు వాక్యంతో కట్టబడేవాడు, వాక్యం నేర్చుకుంటూ పాత లోత బ్రతుకును విసర్జించేవాడు, ఆయన వాక్యాన్ని ప్రేమించినవాడు, ఆయన వాక్యానికి లోబడినవాడు, వాక్య ప్రకారం బ్రతకాలని ఆశపడేవాడు. వీలైనంత వరకు మనము పనికిమాలలో బుద్ధిహీనుడే, దేవుడే చెప్తున్నాడు. నేను కరెక్ట్ చూస్తే మీరు ఉండరు ఆయన ఎవరు అంటున్నాడు దేవుడు. కనుక పనికిమాలలో బుద్ధిహీనుడే. అందుకే మనము ప్రతిరోజు ప్రతి దినము ప్రతి గడియ వాక్యం ద్వారా మనము కట్టబడాలి. నేను నోటితో దేవుడిని ఒప్పుకున్నానులే, నేను ఇంకా పరిశుద్ధుడిని అయిపోయినాను, యథార్థవంతుడైనాను, నీతిమంతుడైనా అనేదానికి లేదు. ఈ లోక అపవాది వారిని అలా నీతిమంతుడిగా ఉంచాడు. వానికి ఏదో ఒక కంటితో కానీ ఏదో రకంగా వారి పాపంలోకి పడేయడానికి అపవాదిగాడు నోరు తెరిచి సింహంలాగా వాడు తిరుగుతున్నాడు. నీతిమంతుడు ముఖ్యంగా, అనీతిమంతుడు ఆల్రెడీ వాని బిడ్డ కానివాడు నీతిమంతుడు, క్రీస్తు బిడ్డ. వాని శరపునికి వాడు తిరుగుతూ ఉంటాడు, గర్జించు సింహం వల్ల తిరుగుతుంటాడు. వాని నుండి మనం తప్పించబడాలంటే ఏంది నాయన అది? అపవాది గారి నుండి మనం తప్పించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యము, ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటే, అది వింటే మనము తప్పించబడాలి. అందుకే ప్రతిరోజు మన వరకు సరిలేదు కనుక ప్రతిరోజు మనము వాక్యంతో నేర్చుకుంటూ మనం ఆయన బిడ్డలను అవ్వాలి. కనుక అటు స్థితిలో ఉండమని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక అందుకే ఆది కాండము మొదటి వచ్చిన చదువు మరచుకుని, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసాడు. భూమి ఆకాశములను కలుగజేసిన వాడు సర్వ సృష్టికర్త, సర్వము సృష్టించినటువంటి సృష్టికర్త భూమి ఆకాశములను కలుగజేసినాడు అని చెప్తున్నాడు. నేను పరిశుద్ధులు అంటున్నాడు, నా పరిశుద్ధులాగే మిమ్మల్ని మీరు కూడా బ్రతకమని చెప్తున్నాడు. అలాగే చూడండి, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి.
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడట. సమస్తమునకు ఆధారభూతుడు ఎవరంటే, ఉన్నవాడు అనువాడు ఎవరై ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. మొదటి నుండి మన తండ్రి అయిన దేవుడిని బయలుపరిచిన వాడు, మహిమను వివరించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. పరలోక రాజ్యమును తయారు చేసి అక్కడ మన తండ్రి ఉన్నాడని మనకు తెలియపరిచిన వాడు, బయలుపరిచిన వాడు, సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన ఉన్నవాడు అనువాడు అయి ఉన్నాడు. అంత శక్తి కలిగినటువంటి దేవుడుగా మనం చూస్తాము. ఆయన లక్షణములు అలా ఉన్నాయి ప్రియుల. చూడండి, ఆయన మళ్ళీ ఏమై ఉన్నాడో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, నిర్గమకాండము చదువుకుందాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. చూడండి, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవరయ్యా అంటున్నాడు ఇక్కడ భక్తుడు. వేల్పులలో నీ వంటి వాడు లేడు. దేవుళ్ళు దేవతలు అనబడుతున్నటువంటి వారిలో నీ వంటి వాడే లేడయ్యా అని భక్తుడు మనకు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రచించినటువంటి రచన ఆ కర్త వ్రాయిస్తూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపింపబడి వ్రాయించినటువంటి మాట, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. పరిశుద్ధతలో ఆయన మించినోడు లేదంట ప్రియుల. అందుకే ఆయనను మించిన వాడు ఎవడు లేడు. కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉన్నామని ఆయన దగ్గరకు పోతే, నాయనా నేను కరెక్ట్గా చూస్తే, నిదానించి దృష్టించి చూస్తే ఎవడు నా ముందు నిలవలేడు, పరిశుద్ధుడని నిరూపించుకోలేడని డైరెక్ట్గా ఒకటే మాట చెప్పాడు. అలాగే ఆయన మరొక మాట కూడా చెప్పాడు, మీరు ఎంత నీతిగా బ్రతికినా అది ఆ మురికి గుడ్డల వలె మీ జీవితాలు అన్నారు. మీరు బాల్యం నుండి మీరు చెడ్డ ఆలోచనలు కలిగిన వారు. ఇలా ఆయన చెప్పుకుంటూ పోతే చాలా మన పరిస్థితి, మన స్వభావం చెప్తూ వస్తాడు దేవుడు. మీరు ఎంత నీతిగా బ్రతికినా మురికి గుడ్డలటి వారి, బాల్యం నుండి మీ యొక్క ఆలోచన చెడ్డది. అలాగే మీరు నీతిమంతులు లేడు, ఒక్కను లేడు అని వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. ఆయన మాత్రమే, యేసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధుడు. ఎవరయ్యా? యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పరిశుద్ధుడు. కనుక ఆయన స్తుతి కీర్తనను బట్టి ఆయన పూజ చేయడానికి అర్హుడు, అద్భుతములు చేయటలో ఆయనకు మించినోడు లేడు అని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉంది ప్రియుల. కనుక ప్రియ దేవుని సంగమ, మనము ఆ సృష్టికర్త ఆలోచన విధానం మనము ధ్యానించి, ఆ యొక్క ధ్యానించిన ప్రకారం మనము నడుచుకునే పిల్లలుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనం ఒక మాట చదువుకుందాం. చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతాను, గమనించగలరు. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయై ఉన్నాడు. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమయై ఉన్నాడు. ఎవరిలో అయితే ప్రేమ లేకుండా ఉంటాడో వాడు దేవుణ్ణి ఎరుగడు అని వ్రాయిస్తూ వచ్చినాడు. దేవుడు మరొక మాట కూడా అంటాడు, నీ చెల్లిని కానీ, నీ అక్క కానీ, నీ తమ్ముడు కానీ, నీ అన్న కానీ, నీ అమ్మ లేక నీ తండ్రి, ఎవరైనా సరే
నీ కళ్ళ ముందున్న వారిని నీవు ప్రేమించలేకపోతే, అనగా దూషించడం కానీ, వారిని తిట్టడం కానీ, కొట్టడం కానీ, ఇలాంటివి చేయకుండా నీవు వారిని ప్రేమగా చూసుకున్నట్లయితేనే నీవు నా బిడ్డవు. ఎలాగైతే నువ్వు వారిని చూడలేదో, నీ రక్త సంబంధికుల్లో నీ సొంత చెల్లెలు, నీ సొంత అక్క, నీ సొంత అమ్మ, నీ సొంత తండ్రి, నీ సొంత చెల్లెలు, అక్క, వారినే నీవు ప్రేమగా చూడలేకపోతే కంటికి కనపడని నన్ను నీవు ఎలా ప్రేమించగలవని దేవుడు క్వశ్చన్ మార్క్ వేసినాడు. దానికి అర్థం ఏంది? నీ సొంత రక్తంలోనే, నీ కుటుంబంలోనే నువ్వు అక్క చెల్లెలు ప్రేమించలేదు, చెల్లెలు అక్కను ప్రేమించలేదు, లేదా తమ్ముడు అన్నను ప్రేమించలేడు, అన్నను తమ్ముడు ప్రేమించలేడు. నీ సొంత రక్తంలో, నీ తల్లిదండ్రుల రక్తంలోనే పుట్టినటువంటి మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోతే, ప్రేమ లేకపోతే కంటికి కనపడని ఆత్మస్వరూపి అయిన దేవుని నన్ను మీరు ఎలా ప్రేమిస్తారు? 24 గంటలు సంవత్సరాలు నీ ఇంట్లో, నీ కళ్ళ ముందు, నీ సహవాసంలో, నీ మాటలతో నడుస్తున్నటువంటి నీ బిడ్డలే, నీ కుటుంబమే. నీ కుటుంబంలో నీవు అందరినీ ప్రేమించలేకపోతే ఇంకా పక్కవారు, ఇరుగు పొరుగు వారు, వేరే వాళ్ళు పక్కన పెడతాం. మన కుటుంబాలనంట మనం ప్రేమించలేకపోతే కంటికి కనపడని దేవుణ్ణి ఎలాగయ్యా నన్ను ప్రేమిస్తావు అని దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు. దీనికి ఏం చెప్పాలి మనం? కనుక ఏం చెప్పేదేం లేదు. ఆ ప్రేమ అయిన దేవుడు చెప్తున్నటువంటి ప్రేమను మనము మన కుటుంబంలో పంచాలి, ఇరుగు పొరుగు వారిలో పంచాలి. నువ్వు కీడు చేయకుండా మేలు చేస్తూ బ్రతకాలి. నువ్వు కీడు తలపెట్టకుండా ఎవరికైనా, నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, నేను అందరము మేలు చేయకుండా పర్వాలేదు, ఒకరికి కీడు మాత్రం తలపెట్టకూడదు. నువ్వు కనికరించకపోయినా పర్వాలే, కీడు అనేది తలపెట్టకూడదు. కనికరించకపోయినా లాజరు ఆ ధనవంతుడి స్టోరీలో తీసుకుపోయి ఆ ధనవంతుడిని ఎక్కడ వేసినాడు? పాతాళంలో వేసినాడు. కనికరించాలి ఖచ్చితంగా. ఎందుకంటే వారి దేవుడు గ్రంథంలో వారిని కనికరించకపోతే పాతాళమని చూపించినాడు, చక్కగా తెలియపరిచినాడు. కనుక ఈ ప్రేమ అంటే ఆటోమేటిక్గా కనికరము, దయ, జాలి ఇవి ఆటోమేటిక్గా ఉంటాయి ప్రియులు. అందుకే దేవుడు ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా ప్రేమతో ముడిపడి ఉంది, ప్రేమయే ఉన్నది అని చెప్పినాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమ స్వరూపి అయిన దేవుడు, ప్రేమయై ఉన్న దేవుడు మనము ప్రేమగా లేకపోతే వాడు నన్ను చూడలేడు, నన్ను ఎరుగడు. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు అని వాక్యం వివరిస్తుంది. అందుకే నీ కుటుంబంలో నీ సొంత వారితోనే నువ్వు ప్రేమగా ఉండకపోతే నన్ను కంటికి కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావన్న దేవుని మాటలను బట్టి మనము ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే స్వభావము, ఆ లక్షణం సంపాదించుకోవాలి. ఎలాగయ్యా ఈ లక్షణం నీకు వస్తుందంటే మనకు క్రీస్తుని బట్టే రావాలి. ఆయన నోటి అమూల్య మాటలను బట్టి మనకు ఆ స్వభావాన్ని ధరించుకోవాలి. మనం క్రీస్తు సారూప్యత మనలో రావాలంటే వాక్యాన్ని జీర్ణించుకోవాలి, వాక్యాన్ని బాగా ఉపాసన పట్టాలి, అనగా హృదయంలో చేర్చుకోవాలి. హృదయంలో చేర్చుకుంటేనే వాక్యము మనము ప్రేమించగలము. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క ప్రేమ కలిగి ఉంటాం ప్రియుల. ఇది చాలా మంచిది. ఇది ధర్మశాస్త్రం అంతా కూడా ప్రేమ అయి ఉన్నది, ప్రేమతో ముడిపడి ఉన్నది అన్నాడు దేవుడు. కనుక ఈ దేవుడు కూడా ప్రేమ స్వరూపి, ప్రేమ అయి ఒక పెద్ద ముద్దను తయారు చేసి అదంతా ప్రేమ అయిపోతే అటు దేవుడు మన దేవుడు. అందుకే నేను కూడా ప్రేమగా ఉండమని చెప్తున్నాడు. సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు, ఆ నీతిమంతుడు, యథార్థవంతుడు, ఉత్తముడు, పరిశుద్ధుడు చెప్తున్నాడు. ప్రేమ లేకపోతే అంత సున్నా అన్నాడు. ఒక పాటలో మనం వింటాం కదా, ఏం పాట అది? ఏదో మంచి పాట, ఎవరో భక్తుడు బాగా రాసినాడు. నీకు ఏమున్నా, నీవు ప్రార్థనలో మంచి ప్రార్థన పరుడు అయినా,
అలాగే నువ్వు గొప్పగా పాటలు పాడగలిగినా, లేదా గొప్పగా దేవుని వాక్యం చెప్పినా, ఏది చెప్పినా, ఎంతో గొప్పవాడివైనా, అనేక మంది నీ ద్వారా రక్షింపబడినా, ఆత్మీయంగా నీవు వారి ఆత్మలను రక్షించిన, నీవు ప్రేమగిన ఒకరి పట్ల ప్రేమ లేని వాడివైతే ఈ ప్రయాసంతా వ్యర్థం రా నాయన, సున్నరాను అని చెప్తుంది దేవుని వాక్యం. ప్రియుల నిజమే. అందుకే మనము వీలైనంత వరకు సమస్త జనులతో వీలైనంత వరకు సమస్త జనులతో సమాధానం కలిగి ప్రేమగా ఉండమని వాక్యం తెలియపరుస్తుంది. సమస్త జనులతో వీలైనంత మటుకు. ఇంకా వీలు కాని వారంటే వాళ్ళు ఎవరంటే వారు అపవాది కాని పిల్లలు. వాళ్ళు చెప్పినా వినరు, వాళ్ళు దేవుని వెలుగు దగ్గరకు రారు. ఎందుకయ్యా వాళ్ళు దేవుని వెలుగు దగ్గరకు రారంటే వారు చీకటి కోణంలో చీకట్లో బ్రతుకుతున్న వారు వెలుగును ఎంత మాత్రము అంగీకరించరు. చీకటి బ్రతుకులో బ్రతుకుతున్న వారు కనుక వాళ్ళు ఇంకా వినరు, రారు, దూరం ఉంటారు. అలాంటి వారి కోసమే ప్రభు వారు వచ్చినారు. కానీ వారు దేవుణ్ణి ప్రేమించలేనందువలన, దేవుని దగ్గరకు వలన ఆ దేవుడు వారి యొద్దకు రాలేని పరిస్థితి అవుతుంది. దేవుని యొద్దకు వచ్చినట్లయితే అనగా వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. పెట్టుకున్న వాక్యం ఊరికి అలా పెట్టుకోవడం కాదు, దాని ప్రకారము బ్రతకాలి, దానికి లోబడాలి, వాక్య ప్రకారము లోబడాలి. చూడండి, మనం ముగించుకుందాము. ఇంకా కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాము. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చదువుతున్నామండి. చూడండి, యేసు నేనే మార్గమును, నేనే సత్యము, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు. చూడండి, ఎంత గొప్ప ధన్యత దేవుడు ఆయన సొంత బిడ్డకు ఇచ్చినాడు. మరణమైన దేవుడు మార్గం నేనే అంటున్నాడు. మన కోసం వచ్చి మరణమైనాడు, మన పాపాల నిమిత్తము శిలువకు కొట్టువేయబడినాడు, అన్నీ ఆయన శాపమైనాడు, పాపము మోసాడు. మనదెంత మనము శాపంగా ఆయన మీద పడ్డాము, మన పాప భారమంతా ఆయన మోసాడు. అన్నీ చేసిన దేవుడు, ఆయన దేవుని కుమారుడు కనుక లేపబడినాడు, మరణాన్ని జయించినాడు. నిన్ను నన్ను కూడా, ఇందాక మొదటి మాటలు అనుకున్నాడు, నిన్ను నన్ను కూడా మరణం నుండి జయించడానికి ఆయన ఆలోచన కలిగి ఆయన రెండవ రాకడగా వచ్చినప్పుడు అదే చేస్తాడు. మొదటిగా మృతులను లేపుతాడు. ఆయన లేచిన ప్రకారంగా మొదటి ఫలంగా ఆయన లేచాడు, రెండవ ఫలంగా మనమును లేపుతాడు. ఇది మనము నమ్మవలసిన మాట. ఆ లేపిన దేవుడు ఆయన ద్వారా తప్పితే ఇంకా ఏది లేదు. ఆయనకు సమస్తం చెప్పినాడు. అన్ని కలుగు చేసింది ఆయన్నే, దేవుని బయలుపరిచింది ఆయన్నే, దేవుణ్ణి ప్రకటించింది ఆయన్నే. ఈ యొక్క లోకంలో, ఈ జీవన విధానంలో ఆయనను తెలియపరిచి, ప్రకటించి, సువార్త చెప్పి, తండ్రి ప్రేమను తెలియపరిచి, ఆ తండ్రి చెప్పిన మాటలన్నిటినీ ఈయన నెరవేర్చి కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచిన దేవుడు గొప్పవాడు. ఆయన అంటున్నటువంటి మాట, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్పితే ఎవడనో ఆ తండ్రి, ఆ పరమ తండ్రి దగ్గరికి చోటు లేదు. ఆయన మార్గం. అందుకే ఆయనను యేసుక్రీస్తు ప్రభువు అని మనము ఒప్పుకోవాలి. అందుకే ఆయన ఈ లోకంలో పుట్టినాడు. ఆయన ద్వారా ప్రతి బిడ్డను ఆయన కాపాడాలనుకుంటున్నాడు. ఆయన ద్వారా ప్రతి ఒక్కరిని, ప్రతి పనికిమాలని కూడా క్రీస్తు ప్రభు వారి ద్వారా, ఆ పరిశుద్ధుని ద్వారా ఆ పవిత్రత తీయడము, ఆయన ప్రేమ పంచడము, ఆయన ద్వారా నిన్ను పవిత్రునిగా చేసి నీకు ప్రేమ చూపించి ఆయన న్యాయ విధుల్లో నడుచుకోమని, సత్యంలో బ్రతకమని, యథార్థంగా బ్రతకమని, నీతిగా బ్రతకమని, నా పట్టణంలో తల ఎత్తుకొని బ్రతకమని, తల దించుకునే మాదిరి నువ్వు బ్రతకనికి వీల్లేదు. ఇక్కడ నువ్వు అలా బ్రతికినట్లయితే అక్కడ ఇంకా తల ఎత్తుకొని బ్రతుకుతావు, ఇంకా 10 మందికి పెద్దగా ఉంటావు, నా బహుమతులు పొందుకుంటావు, నా కోసము నీవు ఉంటావు. అక్కడ నా అవసరమైతే నా యొక్క సింహాసనమే ఇస్తానన్నాడు దేవుడు.
కనుక సమస్తము ఆయన ఉన్నాడు ప్రియులారా, సమస్తము యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. అందుకైనా నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్పితే ఎవడు అక్కడికి రాలేదు అంటున్నాడు. ఆయన పుట్టినాడు. అందుకు ఆయన పుట్టింది మనం ఊరికే కంటి చూపులతో ఆనందించడం కాదు, క్రియలతో మనము చక్కగా బ్రతికితే, కంటి చూపులతో లైటింగ్ పెట్టి ఆనందపడడం కాదు, మన బ్రతుకు మార్చుకోకుండా స్టార్లు పెట్టడం కాదు, మన నోటి విధానము సరి లేకుండా, అనగా నోటి విధానం కానీ చూపు విధానం కానీ మన నడక ప్రవర్తన అంతా కూడా క్రీస్తులాగా మారిపోతేనే మనము క్రీస్తు పిల్లలం, క్రీస్తు ఆరాధించినట్టు, క్రీస్తును ప్రేమించినట్టు. నేను క్రీస్తును ప్రేమిస్తున్నానని నీవు ఒకరి పట్ల ప్రేమ లేకపోయినా, ఒకరిని దూషించినా ఆయన రక్తంలో కడవబడి ఉంటావు. కానీ ప్రేమ లేకుంటే వ్యర్థం అని దేవుడు చెప్తున్నాడు. కనుక కడగబడినప్పటికీ మనము ఆయన సారూప్యతలోకి వస్తేనే మనము నీతిమంతులం అవుతాం, యథార్థవంతులం అవుతాం, పరిశుద్ధులం అవుతాం. ఆయనను ధరించుకోవాలి ప్రియులారా. ఆయన కోసం బ్రతకాలనే తాపత్రయం కలిగిన. ఎందుకంటే ఈ శరీరము ఎవరికి కూడా వారి వారి శరీరాలు, వారి వారి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఈ శాశ్వతం కాదు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కేవలము ఈ శరీరము నిష్ప్రయోజనము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇంకా నిష్ప్రయోజనం కానిది ఏందయ్యా అంటే ఆయన ఇచ్చినటువంటి ఊదినాడు కదా ఆదాముకు యథార్థవంతమైన జీవం కలిగిన ఆత్మను, అది ప్రయోజనం. అది ఎలా అక్కడ ప్రయోజనం అవుతుందంటే మనం ఈ శరీరంతో బ్రతికిన బ్రతుకును బట్టి, ఆ క్రియలను బట్టి అక్కడ నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉండదు. ఇక్కడ చేసిన నీ క్రియలను బట్టి, ఇక్కడ చేసిన నీ బ్రతుకును బట్టి అక్కడ ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులో నీవు ప్రభు తీర్పులో నీవు నెక్కితే, ఆయన ఇష్టపడితే ఆయన పట్టణంలో పెట్టుకుంటాడు. ఆయన ఇష్ట ప్రకారం నీవు బ్రతకలేదు, లేదా ఆయన నోటి మాట ప్రకారం నీవు బ్రతకలేదు, ఆయన మాట ప్రకారం నీవు బ్రతకలేదు అన్నట్లయితే ఆయన సాతాను కోసం తయారు చేసినటువంటి పాతాళానికి పంపిస్తాడు. చివరిగా చూడండి, ఒక మాట మాట్లాడుకొని ముగించుకున్నాము. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము ముగించుకుందామండి. సమయము ఎక్కువైనది కనుక ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 27వ వచనం చూడండి, చదువుతున్నాము. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. చాలు. ఆయనంట ఏకరీతిగా నిన్నా నేడు రేపు జరగబోయేది అన్ని కాలంలో ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడంట. ఆయన సంవత్సరములకు అంతము లేదు. అంతము లేని జీవితంలో నిన్ను నన్ను పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. నిజమా కాదమ్మా? మనం ఆలోచన చేస్తే అంతము లేని జీవితము పరలోక రాజ్యం, అంతమయ్యే రాజ్యము లోకము ఈ భూమి ఆయన చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినాడు, ఇది లయమైపోవును, కొత్త ఆకాశం కొత్త భూమి, పరలోక రాజ్యములో నేను అక్కడ నా బిడ్డలను, భార్య అనే సంఘమును, రాజైన దేవుడు ఆయనకు రాణి కావాలి. అంటే సంసారం చేసే రాణి కాదు ప్రియుల, పవిత్రతలో బ్రతికే రాణి కావాలి. పవిత్రతలో బ్రతికే రాణి అయినటువంటి సార్వత్రిక సంఘం కావాలి. ఆయన సార్వత్రిక సంఘం అంటే ప్రపంచమంతా కూడా అంతా కలిసి, ప్రతి భక్తుడు, ప్రతి మందిరాల్లో ఉన్నవారు, ఆయన రక్తంలో కడుగబడిన ప్రతి బిడ్డ సార్వత్రిక సంఘంగా ఆయన సొంత భార్య అయి, ఆ రాజు అయినటువంటి ఆయనకు రాణి అయి, రాణి అంటే భార్య కదా, రాజుకు రాణి అంటే భార్య అయి సార్వత్రిక సంఘం అంతా ఆయన భార్యగా, ముత్యము లాంటి భార్యగా తండ్రికి పరిచయం చేయాలని దేవుని ప్రణాళిక, కోరిక, ఇష్టము, ఆయన ఉద్దేశము. మంచి బుద్ధి కలిగిన, పవిత్రత కలిగిన
ఈ 1000 సంవత్సరాలు కూడా మనకు చాలా పవిత్రత నేర్పిస్తాడు దేవుడు. ఆయన మహా ప్రేమ అయిన దేవుడు. ఆయన ప్రేమ అంతటినీ అక్కడ కనపడవచ్చు. అంత సత్యంలో బ్రతకనింపజేస్తాడు, అక్కడ పాలిస్తాడు. అలా పాలించి పవర్ఫుల్ అయిన భార్యని, అనగా మంచి సంఘం అనే భార్యని తండ్రికి పరిచయం చేయాలట దేవుడు. ఇదిగో నా తండ్రి, నీ చెప్పిన మాట ప్రకారం నేను భూమి మీదకి వెళ్ళాను, ప్రాణం పెట్టాను, రక్తం ఇచ్చి కొన్నాను. ఇదిగో ఈ సంఘం అనే ఈ గొప్పదైన నా పిల్లలందరినీ నా భార్యగా నీకు అప్పచెప్తున్నాను అన్నప్పుడు అప్పుడు దేవుడు శబాస్ అంటాడు. అంత పవిత్రుని తయారు చేసి తండ్రికి అప్పచెప్తాడంట దేవుడు. అప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. పవిత్రురాలైన భార్య, పవిత్రమైన సార్వత్రిక సంఘం. ఇక్కడ ఉన్నటువంటి సేవకులంతా పవిత్రతలో బ్రతకనికి, జ్ఞాన బుద్ధి వివేచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇక చివరిగా 1000 సంవత్సరాలు ప్రభు పరిపాలనలో ఇంకా ఆయన పరిపాలనలో ఆయన అద్భుతమైన మాటలతో మనల్ని చాలా పవిత్రత చేస్తాడు ప్రియుల. అంత పవిత్రత పరిచి అప్పుడు నేను దృష్టించి చూచిన ఎడల మీలో ఎవరు నిలుస్తారా అన్న దేవుడే, నేను ఇప్పుడు దృష్టించి చూస్తూ ఉన్నాను, మీరయ్యా పరిశుద్ధులు అంటే అని ఆయనకైనా సంతోషపడి తండ్రికి ఆ భార్య అనే సంఘాన్ని తండ్రికి అప్పచెప్తే ఆ తండ్రి ఇంకా సంతోషపడతాడు, ఆ పరిశుద్ధాత్ముడు ఇంకా సంతోషపడతాడు. అది దేవుని ప్రణాళికలో ఉద్దేశం ఇలా. అప్పుడు ఆ పవిత్రత కలిగినటువంటి ఆ గొప్ప సంఘము, సార్వత్రిక సంఘము ప్రభువుని, తండ్రిని, పరిశుద్ధాత్ముని మంచి ఆలోచనలతో స్తుతిస్తూ ఉంటే ఆయన పరవశుడైపోతాడు. ఆ ముగ్గురు తీయకుడైన ఆ దేవుడు అనబడిన వారు కుటుంబముగా ఎంచబడినటువంటి ఆ పరలోక పట్టణంలో ఉన్నటువంటి వారు సంతోషపడతారు. అందుకే సత్యంలో బ్రతికితే నా పిల్లలు అంతకన్నా సంతోషం లేదన్న దేవుడు అక్కడ చూస్తాడు. ఆ సత్యమైన బిడ్డల్ని ఆ పట్టణంలో చూసి ఆయన పరవశించి మన నోటి స్తుతుల ద్వారా మనం మహిమపరిచే స్తుతులు, మనం ఆరాధించే విధానము ఆయన సంతోషించి అక్కడ ఆ పట్టణాన్ని ఇంకా అద్భుతంగా, ఆ ఆనందమైన పట్టణంలో మనము ఆయన ఇంకా చాలా జ్ఞానం ఉంది ప్రియులారా. మనకు భూమి మీద ఉన్న జ్ఞానం కొంచెమే, చిన్నపాటి వెరితనమే, ప్రభువులో ఉన్న చిన్నపాటి వెరితనమే మనకు ఉన్నటువంటి జ్ఞానం అంతా. ఇంకా సర్వశక్తివంతమైన జ్ఞానం అంతా ఇంకా చాలా ఉంది. ఆ జ్ఞానం అంతా మనకు నేర్పిస్తాడు. ఎలా జ్ఞానం అంటే చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఇంటిలో ఉన్నప్పుడు ఆయన తలుపు వేయబడే ఉంది. తలుపు వేయబడే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తలుపు తీయకుండా లోపలికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? ఆ జ్ఞాన మర్మము ఏంటి అంటే ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మనము ఈ భూమి నుంచి ఆ పరిశుద్ధ పట్టణంకి చేరాలంటే మనం చేరలేము. మనము వీలైతే మన లోక సంబంధమైన సైంటిస్టుల జ్ఞానంతో చంద్రమండలం వరకు పోతాం, కానీ ఆ తర్వాత మనము పోలేము. ఆ పట్టణానికి, ఆ పరిశుద్ధులుండే పట్టణానికి మనం వెళ్ళాలంటే మనకు ఒక మహిమ శరీరం కావాలి. ఈ శరీరంతో పోలేము. దేవుని వాక్యం కూడా మనకు తెలియపరిచింది. ఏమని తెలియపరిచింది? ఈ యొక్క నరుని రక్త మాంసాలు కలిగినటువంటి శరీరము పరలోక రాజ్యంలో ఉండదని చెప్పినాను. ఎందుకంటే మనం ఆత్మస్వరూపులం అవుతాం, మహిమ శరీరం ధరించుకుంటాం. ఈ మహిమ శరీరంతో మనము ట్రావెల్ చేస్తాం. ఎక్కడికి? ఈ భూమి మీద నుంచి. ఇంకా ఎక్కువ ఆలోచన పెడితే, దేవుడు ఎక్కువ ఆలోచన నీతో పెట్టినట్టయితే మనము ఇంకా ఆలోచన చేయలేక మనము పిచ్చివారమవుతాం, ఈ మైండ్ చెడిపోతుంది. అందుకే అప్పుడప్పుడు ఎక్కువ చదివిన వారు అక్కడక్కడ చూడండి పిచ్చోళ్ళు అయిపోయి తిరుగుతూ ఉంటారు. ఎక్కువ చదివిన వారు, లేక ఎక్కువ ఒక ఆమెను ఇష్టపడి లేదా ఒక అతన్ని ఇష్టపడి పిచ్చోళ్ళు అయి తిరుగుతుంటారు చూడు. ఎక్కువ 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 ఎక్కువలో వేరి జీవితాలే నాశనం అయిపోతాయి. కనుక అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఎక్కువ విద్య కూడా అభ్యసింపవద్దు అన్నట్టుగా కూడా దేవుని వాక్యం వివరిస్తుంది. కనుక ఈ లోక సంబంధమైన జ్ఞానము,
మనకి ఎంతవరకు కావాలో అంత మాత్రం ఇచ్చినాడు. ఎక్కువ మనము చేసినా మనకు అర్థం కాదు. ఎంత కావాలో అంత మటుకే బైబిల్ గ్రంథంలో పెట్టాడు. చాలా ఎక్కువ జ్ఞానం ఇంకా పరలోకమందు దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. అట్టి జ్ఞాన సంపదకు మనం రెడీ ఉండాలంటే ఈ లోకంలో ఈ గ్రంథంలో రాయించిన ప్రకారం ఆయన నోటి మాటల ప్రకారం మనం బ్రతికినట్లయితే మన జీవితాలు ఇక్కడ బాగుంటాయి, అక్కడ బాగుంటాయి. దేవుడి కొద్ది మాటలు తీర్చుని కాక తాళలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు నాయన.